హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఇప్పుడైతే నేను మీకు గుమ్మడి ఆకులతోటి ఒక కూర అనేది ఎలా తయారు చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అయితే గుమ్మడి ఆకుతో కూర చేయడం ఏంటి, అదేమన్నా స్పెషలా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించే వంటలో చాలా స్పెషల్ ఉందండి. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కొన్ని కర్రీస్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సోడా ఉప్పు వేస్తారంట. మనం చిన్నప్పుడు హాస్టల్లోనో లేకపోతే హోటల్స్లోనో ఈ మాట వినే ఉంటాం. అన్నంలో సోడా ఉప్పేసి వండుతారు, అందుకే కడుపు నిండుగా ఉంటుంది అని మనం క్యాజువల్గా అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా నేను కూడా హాస్టల్లో ఉన్నప్పుడు హోటల్స్లో ఎప్పుడైనా బయట పార్సిల్ తెచ్చుకున్నప్పుడు ఏంది బయట ఫుడ్ తింటే ఇంత తొందరగా కడుపు నిండిపోతుందంటే వాళ్ళు సోడా ఉప్పేస్తారు అని అట్లా మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇప్పుడు ఇక్కడికి నార్త్ ఇండియా వచ్చిన తర్వాత ఈ మేఘాలయలో ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు కొన్ని వంటల్లో ఇలా సోడా ఉప్పు అయితే వేస్తారు. సో అది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇక్కడ బఠానీ అయితే బాగా మెత్తగా ఉడికించుకుంది. మనం ఇట్లా చేయి పెట్టి నలిపితే నలిగేలా వండింది కుక్కర్లో పెట్టి. ఆ తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అలానే ఉంటాయి. ఇక్కడ మూత అయితే అస్సలు పెట్టదండి. ఇప్పటి వరకు గుమ్మడి ఆకు తరుక్కుంది. తర్వాత ఇక్కడ ఒక తాళింపు అయితే రెడీ చేస్తుంది. మనం తాళింపు ఏంటి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాం కదా. కానీ వీళ్ళు అలా కాదు, ఒట్టి ఆనియన్స్ మాత్రం వేయించింది. అయితే దీనికంటే ముందు ఒక చట్నీ చేశారు. నేను అది మీకు షూట్ చేసి చూపించలేకపోయాను. ఆ చట్నీ చేసిన ఆ చిన్న బాండిల్లోనే ఇలా ఆనియన్స్ని రెడ్గా వేయించుకున్నారనమాట. రెడ్డిష్గా వచ్చేటట్టు వేయించుకున్నారు. సో ఇప్పుడు ఈ వేయించుకున్న ఆనియన్స్ని ఓ పక్కన పెట్టుకున్నారు. చూసారా, సోడా ఉప్పేశారు. దీన్ని వంట సోడా అంటారంట. సో ఆ వంట సోడా వేయంగానే అట్లా నురుగ్గా అట్లా కనిపించింది. ఇక్కడ సాల్ట్ అనేది చాలా తక్కువగా వేస్తారు, ఎక్కువ వేయరు. సాల్ట్ చాలా తక్కువ వేస్తారు. సో ఇప్పుడు అది ఇంకొంచెం అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ గుమ్మడి ఆకు మొత్తం కూడా దాంట్లో వేసింది. ఈ గుమ్మడి ఆకు చాలా ఈజీగా తొందరగా ఉడికిపోయిందండి. సో ఈ గుమ్మడి ఆకు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బూడిద గుమ్మడికాయ ఉంది, తినే గుమ్మడికాయ ఉంది కదా, అంటే ఐ మీన్ హల్వా చేసుకుంటాం కదా, స్వీట్ గుమ్మడికాయ. సో అలా కదా. అయితే ఇక్కడ వీళ్ళు వేసిన గుమ్మడాకు స్వీట్ గుమ్మడి అనమాట, బూడిద గుమ్మడి అయితే కాదు. సో ఇప్పుడు ఇదంతా కలిపెట్టింది. ఇది ఉడికిపోతుంది బాగా. ఉడికిపోయిన తర్వాత ఆ గంటతోనే స్మాష్ చేస్తుంది మొత్తం కూడా. తర్వాత ఇప్పుడు ఈ ఆకు బాగా మెత్త ఉడికిన తర్వాత మనమైతే పప్పు గుత్తి పెట్టి ఎనుపుతాం కదా, తన దగ్గర పప్పు గుత్తి అయితే లేదు. ఒక రోకలి లాంటిది ఒకటి ఉంది చెక్కది, అది పెట్టుకొని తను స్మాష్ చేసిందనమాట. ఫస్ట్ ఉడికించేటప్పుడు గంటతోనే చేసింది, కానీ అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు అది పెట్టి స్మాష్ చేస్తూ అట్లానే ఆన్లోనే పెట్టింది స్టవ్. ఆ నీరు మొత్తం ఆవిరైపోతూ ఉంది. అది కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు అప్పుడు అది పెట్టి తిప్పిందనమాట. సో అట్లా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు చూస్తారు. ఉప్పు చూసిన తర్వాత ఏమన్నా సరిపోకపోతే, అంటే దీంట్లో వంట సోడా వేస్తాం కదా, అయితే అది కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది. అదొక స్పెషల్ టేస్ట్ అనమాట, అదొకలా అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తే కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడు అది పెట్టి తిప్పేస్తుంది. చూడండి ఎంత చక్కగా. సో నేనైతే ఫస్ట్ టైం ఈ కర్రీని చూశాను. ఈ కర్రీ పేరు కూడా తను ఏదో చెప్పింది, నాకైతే గుర్తులేదు. సో నేను లాస్ట్లో మీకు తను ఏం చెప్పింది అనేది చెప్తాను. సో ఇప్పుడు మీరైతే చూసేయండి. ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నారు.
ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొచ్చి దాంట్లో వెళ్తారు. ఇంకా అది కలిపిన తర్వాత అయిపోయినట్టేనంట. బాగా ఉడికిపోయింది. గ్రీన్ టేస్టీ. ఓకే. థ్యాంక్ యూ. Before they get ready, we have to take out 5. We will take out after church or ఫస్ట్ చట్నీ. ఇంకేమో నాకు ఎవరన్నా చట్నీలో ఈ స్పూన్ పెట్టుకుంటారంటే తింటే తీసుకోవాలి. ఎంజాయ్. నెక్స్ట్ ఇక్కడ మన బుట్టలు కూడా కనిపిస్తుంది చూడండి. How? Very different and tasty. Are you okay? You can eat with chapati also. Yeah, chapati. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ చట్నీ ఉంది కదా, ఇది యాడ్ చేసుకొని అన్నంలో తింటుంటే బాగుంది. అయితే మామూలుగా మన సైడు ఇది ఒక చపాతీ పెట్టుకొని తింటే ఎనఫ్, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇది చాలా హెల్దీ. ఈ వీళ్ళు తినే ఫుడ్ చాలా హెల్దీ అన్నమాట. వీళ్ళు తినే ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్. వండడం ఇవన్నీ చూస్తుంటే మనకు కొంచెం అంటే మనకు అలవాటు లేని ఫుడ్ కదా, చూడటానికి ఏంటబ్బా ఇలా ఉంది అనిపిస్తుంది. కానీ వండిన తర్వాత అది తింటుంటే ఎంత బాగుందంటే, అంటే అందరు తినలేరు, బట్ ప్రతి రాష్ట్రం రుచిని, ఎవరి ట్రెడిషన్కి తగిన వంటల్ని అవన్నీ టేస్ట్ చేయాలి అని ఎవరైనా అనుకోవడం కాదు, అనుకునే వాళ్ళకి ఈ వంటలన్నీ నచ్చుతాయి అన్నమాట. రకరకాల ఫుడ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. సో నేనైతే మాత్రం మన వంటల కంటే ఈ వంటలనే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ వంటలకు అలవాటు పడ్డవాళ్ళు మన సైడ్ వచ్చి మన ఫుడ్ తినాలి అంటే చాలా కష్టం. మన సైడ్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వంటలు తినాలంటే కష్టం. అయితే ఇక్కడ వీళ్ళు చేసే ప్రతి రెసిపీస్లో పచ్చిమిర్చి, టమోటా
గార్లిక్, తెల్లగడ్డ వేసి పచ్చడి నూరుతారు. ఆ పచ్చడి యాడ్ చేసుకుంటూ తింటే మాత్రం ఇంకా వెగటుగా ఉండదు, ఇబ్బందిగా ఉండదు, బాగుంటుంది. సో అది నేను ఇక్కడ తెలుసుకున్నాను. ఒక్కోసారి అంతా తిన్నాక కాసేపు అయినాక ఏం తిన్నామని తలుచుకుంటే మాత్రం ఏమనిపిస్తుంది అంటే, అమ్మ ఆ ఫుడ్ నేను తిన్నానా అనిపిస్తుంది. కానీ బాగుంది. తిన్న తర్వాత ఎలాంటి గ్యాస్ ట్రబుల్ లేవు, తేపులు లేవు, ఏమీ లేవు. బాగుంది. క్లవ్ బీన్స్, నాట్ క్లవ్ బీన్స్, వింగ్ బీన్స్, స్టార్ బీన్స్. సో ఇవి స్టార్ బీన్స్ అన్నమాట. ఇవి వీళ్ళు చేసే పచ్చళ్ళలో అద్దుకొని తినాలి. నైస్, టేస్టీ, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.